అని చెప్పి సమాజంలో ఉన్న ధనికులు పేదవాళ్ళని ఆదుకుంటారంట. అది అసలు ఎంతవరకు పాజిటివ్? అర్థం కాలేదు సార్. ఏదైతే P4 అని చెప్పి ఒక పథకం పేరు పెట్టారు. ఉగాది రోజు కూటమి ప్రభుత్వం దాన్ని విడుదల చేసింది. దానికి ఏంటంటే సమంజసం, సమాజంలో 20% ఉన్న పేదవాళ్ళని 10% ఉన్న ధనికులు, టాటా లాంటి వాళ్ళు లేకపోతే మిగతా ఈ మెగా కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చి అంటే ఆదుకుని దత్తత తీసుకుని వాళ్ళకి అన్ని నేర్పించి డబ్బులు ఇస్తారంట. నిజమే? ఇవన్నీ జరగని పనులు, ఇవన్నీ జరిగే మాటలే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయం అంటున్నారు. ఒక 1000 మంది కూడా రారండి, ఇవన్నీ కళ్ళబొల్లి మాట్లాడు. అది కళ్ళబొల్లి మాటలు 100%. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. అదే ఎందుకంటే మళ్ళీ ఒక మాట అన్నారు నిన్న క్యాడర్తో మీటింగ్లో పెట్టినప్పుడు. ఏమంటున్నారంటే పథకాల గురించి అడిగితే అరెస్టులు చేస్తున్నారు, డబ్బులు లేవంటారు. మరి ఏమో సంక్షేమ పథకాలని అప్పు చేసైనా తీసుకొస్తానంటున్నారు. మరి ఎలా ఇవన్నీ జరగని పనులు బాసు. ఇవన్నీ వాళ్ళు దత్తత తీసుకుంటారు, వీళ్ళు దత్తత తీసుకుంటారు. గద్దె ఎక్కినప్పుడు ఆ మాట ఏమన్నారు, మేము ఇది చేద్దామని చెప్పేసి అని అన్నారు. చేద్దామంటేనే జనాలు మార్పు చూశారు. అది చేయకుండా ఉంటే ఎలాగా ఇంకా నెక్స్ట్ వైసీపీ పుంజుకుంటుంది అన్నది 100% కరెక్ట్. చాలా టైం అయిపోతుంది పథకాల అమలుకి, క్లైమాక్స్కి వచ్చేసింది. సో ఇప్పుడు చూస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం నమ్మే ప్రదేశం లేదు. చెప్పి గద్దెక్కారు, చెప్పి గద్దెక్కిన వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు ఎవరో దత్తత తీసుకుంటే ఎవరో దత్తత తీసుకుంటే వాళ్ళు చెప్పి గద్దెక్కలేదు కదా. మేము చేద్దామని చెప్పేదే కదా. సూపర్ 6 అంటేనే కదా జనాలు ఓట్లేసింది. ఆ విషయం ఫీజు రీయింబర్స్మెంట్ల గురించి ఏంటి సార్? 100% ముందు మెయిన్ కాలేజీ పిల్లల ముందు మెయిన్ ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళకి పుట్టలేదని చెప్పేసి వాళ్ళు కాలేజీ పిల్లలు రోడ్లు ఎక్కడ వెండి వాళ్ళు చక్కగా మెరిట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ 100% జరగాలి. అది కూటమి ప్రభుత్వం అవచ్చు, వైసీపీ ప్రభుత్వం ఏదైనా సరే. వాళ్ళు కరెక్ట్గా వైసీపీ గవర్నమెంట్లో పిల్లలకి రోడ్లు ఎక్కడిలా ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా జరిగింది. ఈ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ జరగట్లా, వాళ్ళకి డబ్బులు కరెక్ట్గా పడతలా. 3 ఏళ్ళే కష్టాలు ఉండే, 3 ఏళ్ళే కళ్ళు మూసుకోండి వచ్చేది మనమే. ఖచ్చితంగా పథకాలు కరోనాలో కూడా మనం అప్లై చేసాం. 100%. ఈ సూపర్ 6 కరెక్ట్ జరగనప్పుడు మళ్ళీ 100% వచ్చేది వైసీపీ. దానిలో గంటా పథకం చెప్తున్నాం. కార్యకర్తలకు నేను అండగా ఉంటాను. జగనన్న 2.0 గతంలో నేను ఆదుకోలేని మాట వాస్తవమే. కరోనా సమయంలో ఆదుకోలేదనే మాట వద్దు. ఆదుకున్నాడు 2 సంవత్సరాలు కరోనా గోలైనా సరే ఆదుకున్నాడు. ఎవరికి ముందు మనీకి ఇబ్బంది పడలే ఎవడు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఇంటికే వచ్చినాయి. సూపర్ 6 సూపర్ 7 గాల్లో కలిసిపోయాయి. రేషన్ కార్డుల గురించి అడుగుతుంటే అసలు ఆయనకి లెక్క తెలియకుండా అది కొత్తగా చెప్తున్నారు. ఇది మళ్ళీ తంపేయాలి ఇవన్నీ. ఇదంతా జనాలు ఇప్పుడు నమ్మే ప్రదేశంలో లేదు. అది తదుపరి ఎలా ఉంది సార్? 4 ఏళ్ళు చేయగలరా అన్ని పథకాలు? 4 ఏళ్ళు ఏం జరగదండి. అది కాకం కథలాగా నెట్టుకుంటూ వెళ్ళటమే. ఇగో ఇక్కడ ఉన్నాడు బాబాయ్ ఉన్నాడు, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు. అనిపిస్తుంది నమ్మొచ్చా వీళ్ళు? నమ్మే పనే లేదు. నమ్మే పథకాల గురించి అడగడంలో తప్పులేదు. కొంత సమయం పట్టినా ఇస్తానని చంద్రబాబు గారు. ఒక పక్కేమో జగన్ గారు నిన్న ఏదైతే జడ్పీటీసీ ఎంపీపీ కేటగిరీలో మొన్న స్థానిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళకి సమావేశం పెట్టారు తాడేపల్లిలో. ఏదైతే ఉందో గాలికి ఎగిరిపోయినాయి పథకాలన్నీ అంటున్నారు. నిజమేనా? అది ప్రజలు ఆలోచించుకోవాలి. చూస్తున్నారు కదా ఏమంటే పారిశుద్ధ కార్మికులు కుడి చేయనక ఎడం చేయనక పీలు పెంటలెత్తి వాళ్ళ జీతాలు పెంచాలి. పారిశుద్ధ కార్మికులు భారతదేశంలో నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఎవరంటే పారిశుద్ధ కార్మికులే. కుడి చేయనక ఎడం చేయనక పీలు పెంటలెత్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళ సంగతి చూడండి ఫస్ట్. ఇప్పుడు సాలీసాలి జీతాలతో వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నారు. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు వెళ్ళాలి, వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు అవ్వలేదు. ఏమంటున్నారంటే ఇంకొక 3 ఏళ్లే ఉంది, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. గతంలో నేను కోవిడ్ టైంలో సరిగ్గా చేయలేకపోయాను కానీ 2.0 అలా ఉండదు. జగనన్న 2.0 అందరినీ ఆదుకుంటానని ఆయన నిన్న మీటింగ్ పెట్టారు. లేదు, అప్పుడు పరిస్థితి ప్రపంచం మొత్తం కోవిడ్ అంటే మన ఇండియాకే కాదు కదా, ప్రపంచం మొత్తం అలాగే ఉంది. ఇప్పుడు అప్పుడు అందరికీ కష్టాలు ఎదురయ్యేది. కోవిడ్ అంటే ప్రపంచం మొత్తం ఉంది, మన ఇండియాకి ఒక్కదానికే కాదుగా, పోనీ ఆసియాఖండం ఒక్కదానికే కాదుగా, వరల్డ్ ప్రపంచం మొత్తం ఉంది. అప్పుడు కష్టాల్లో ఉన్నామాట వాస్తవే. నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరిగిన ఈ యొక్క సభా సమావేశం ఏదైతే ఉందో ఆయన ఏమంటున్నారంటే పథకాల గురించి అడుగుతుంటే కేసులు పెడుతున్నారు. రెండోది పేదరిక నిర్మూలన పథకం అనేది ఎంతమందికి తెలుసు, గట్టిగా ఒక 1000 మంది కూడా రారు ఆదుకుంటానికి అంటున్నాడు. ఇప్పుడు పూర్తిగా అవగాహన ఉండాలి కదండి. ప్రజలు అన్నీ తెలియాలని లేదుగా. ప్రజలకు అన్ని ప్రభుత్వానికి ఉన్న సమాచారం ఇప్పుడు కామన్ మ్యాన్కి తెలియదు కదా. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం వేరు, ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉన్న నాకు తెలిసింది ఈ లోకల్ వరకే. ప్రభుత్వానికి మొత్తం అంతా ఆ రాష్ట్ర పరిధి మొత్తం అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సమాచారం లోపం కూడా ఉంటుందన్నమాట. ప్రతి విషయం ప్రభుత్వం తెలియజేయాలి. సూపర్ 6 సూపర్ 7కి సంబంధించి ఏవైతే అంశాలు చంద్రబాబు గారు చెప్పారో క్లైమాక్స్కి వచ్చేసాయి. ఇంకో సంవత్సర పాలన అయిపోవస్తుంది, ప్రజలు గమనిస్తున్నారని ఈయన అంటున్నారు. సంవత్సర పాలన అంటే వచ్చే సంవత్సరం జమిలీ ఎన్నికలు వస్తాయండి? వస్తాయా?
అలాగా ఇప్పుడు ప్రజలు ఇచ్చింది మ్యాండేట్ 5 సంవత్సరాలు పరిపాలించమని ఇచ్చారు కదా, 5 సంవత్సరాలు పరిపాలించుకోవడమే, అంతేకాని సంవత్సరం తర్వాత ఎన్నికలు రావడం ఏంటి? ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఏమని ఇచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించాల్సిందే, సంవత్సరం తర్వాత ఏంటి? ఇప్పుడు ప్రజలు 5 సంవత్సరాలకే సరిపడా ఇచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించాల్సిందే, సంవత్సరం తర్వాత అంటే కుదరదు కదా. తదుపరి ఎలా ఉంటుంది సార్? మరి జగన్ గారు ఏమంటున్నారంటే ఇలా అంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మందే ఉన్నారు, వీళ్ళు ఎక్కడొచ్చి ఆదుకుంటారు పేదవాళ్ళని, ఆ పథకం బూటక పథకం అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ నిరుపేదలు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఏంటి? నిరుపేదలు ఇప్పుడు అయింది అమ్ముతున్నాడు, ఏది ములక్కాయలు అమ్ముతున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారు? 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000 ఉండేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. నిరుపేదలు ఎలా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు? అప్పుడు ఆ ములక్కాయలు అమ్ముకునే ఆ వృద్ధుడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాయండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆ పరిధి వేరు, ఈ పరిధి వేరు. 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అసలు రేషన్ కార్డుల గురించి తెలుసా చంద్రబాబు గారు? కానీ ఈయన విద్య లేదు, రేషన్ కార్డులు అంటే అందరికీ ఉండే రేషన్ కార్డులు ఉండాలిగా, ఉండకుండా ఎలాగుంటే? ఇప్పుడు అదంతా ఎందుకు? 50 కోట్లు ఉండేవాడు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంది, దాని ఏముంది? రేషన్ కార్డులు ఉండే, ఉండకుండా ఎలాగుంటే? అందరికీ తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, తెలియకుండా ఎలాగ ఉంటుంది? నాకు తెలియదండి. ఏమంటున్నారంటే అభివృద్ధితో కూడిన డెవలప్మెంట్ కాబట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ అంటున్నారు. అవును, అన్నీ చేస్తున్నారులేండి నిదానంగా. వాళ్ళు మొన్న అంత ఇది వచ్చేసి వరదలు అన్నీ ఒక్కొక్కటి నిదానం చేసుకుని రావాలి కదండి. నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా? కరెంట్ ఛార్జీలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. పోగా ఎలా ఉంటాయని తెలియలా, ఎందుకంటే ఆయన గారు ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా వస్తుంది. ఉగాది నుంచి ఒక పథకం పెట్టారు, పేదరిక నిర్మూలన పథకం అని. ఎలా అనిపిస్తుంది? పేదల్ని ధనికులు వచ్చి ఆదుకుంటారు కూడా తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. గత 5 ఏళ్ళు చూశారు కదా, ఇప్పుడు కూడా చూస్తున్నారు. 9 నెలలు అవుతుంది, 10వ నెలలో అడుగు పెట్టాము. ఎలా ఉంది? వాస్తవం అండి, కానీ ఇంకా మీద పోగానండి, కొద్ది టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బాబు గారు ఒక పక్క, లోకేష్ గారు. అవును బాగున్నాయండి, బాగుందండి. పథకాలు సూపర్ 6 ఉన్నాయి మేడం, ఎలా అనిపిస్తుంది? ఆ పథకాల సంగతి నాకు తెలియదు, నాకేం చిన్న పిల్లలు లేదు, నాకేం పథకాలు ఇవ్వలేదు. కాకపోతే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నారు, కాకపోతే నాకు మంత్లీ పెన్షన్ వస్తుంది, అంతేనండి. ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు, ఫస్ట్ తారీఖు వచ్చి ఇచ్చేస్తున్నారండి, ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? ఇంకా రోడ్లు ఏమీ స్టార్ట్ చేయలేదు అనుకుంటా కదా, ఇంకా మీట ఎలా ఉంటుందని తెలియలా. ఇప్పటి వరకు ఉన్న వరకు పర్వాలేదండి. యువత కూడా ఎదురు చూస్తున్నారు మేడం, కంపెనీలు, ఉద్యోగాలు, ఇక సాఫ్ట్వేర్ అవన్నీ కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలకి ఇతర దేశాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇతర ఊర్లు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము అక్కడ చదివి మా దేశానికి మేము ఏం పెట్టలేకపోతున్నాం, ఇక్కడ పెట్టాల్సి వస్తుందని చేసి అంటున్నారు. ఎందుకంటే కటింగ్లు ఉంటాయి కదా వాళ్ళకి, కట్ చేసేయడం ఎంత ట్యాక్స్లు అవన్నీ అలాగా. ఎలా ఉంది మేడం? మంత్లీ మెయింటెనెన్స్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ధరలు ఏమన్నా పెంచుకొని? లేదండి, బాగానే ఉన్నాయండి. అలా అంత ఓహోని పెరిగిపోయింది లేదు, ఏం లేదు, అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో ఉందంటారా? పర్లేదు, అమల్లో ఉందంటండి. కరెంట్ ఏదో ఎక్కువ వచ్చిందని చేసి నాకు పడలేదండి, అదే వెళ్ళి అడిగితే కరెంట్ ఏదో ఎక్కువ వచ్చింది అని అన్నారు. కానీ కరెంటు గురించి బాబు గారు ఏం చెప్పారంటే, కరెంటు గురించి మాత్రం ఏమి లేదు, మీకు వస్తాయి అన్నారు. కానీ దీనికి మాత్రం అలా అన్నారు. మరి చూడాలండి ఇంక మేట, అంటే సచివాలయానికి వెళ్ళి అడగమన్నారు. అడిగేసి అక్కడ కరెంట్ బిల్లు తక్కువ వచ్చినట్టు మాట్లాడుకొని రెండమ్మా అన్నారు. సరే అది తీసుకొని వెళ్ళాలండి. అమరావతి, పోలవరం కూడా అయితే మనకు అభివృద్ధి బాగుంటుంది. బాగుంటుందండి, నిజం బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎంతవరకు అని తెలియలా నాకు, కానీ చాలామందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, చాలామంది బ్రతుకుతారండి, చాలామందికి ఉపాధి కల్పించి అందరూ ఇదిగా అవుతారు. అయితే జనాలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే వీళ్ళకి మనం చంద్రబాబు గారు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి చేసిన వారే, ఆయనకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి ఎలా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేది తెలుసు. జగన్ గారు ఏమంటారంటే, మళ్ళీ నేను కూడా అన్నీ తెలుసుకున్నాను, నేను చేసిన తప్పులన్నీ మళ్ళీ ప్రజలతో మెమైకం అవుతాను అంటున్నాను. అలాగా, కానీ నాకు తెలిసి ఏమో తెలియదండి, కష్టం. కొత్త వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాల్సిందే, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 1.5 year కనీసం టైం పడుతుంది. అయితే సార్, మొన్న పేదరిక నిర్మూలన పథకాన్ని కొత్తగా పెట్టారు సార్, అది చాలా వరకు సాధ్యం కాదని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా చూడండి? అది ఎప్పుడూ చెప్పలేమండి, ప్రిమేచ్యూర్ టు టెల్. సమాజంలో ఉన్న 10% పేదవాళ్ళని 10% ధనికులు వచ్చి 20% ఉన్న పేదవాళ్ళని ఆదుకోవడం అనేది ఎక్కడా జరగలేదు. ఒక 1000 మంది కూడా పిలిచినా రారు అంటున్నారు. కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది. సార్, మొన్న ఏదైతే సభ జరిగిందో ఉగాది రోజు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. మరి వీళ్ళని దత్తత తీసుకుని ఇవన్నీ చేస్తారంటారనేది ఒక అపనమ్మకం.
వేచి చూడాల్సిందేనండి, ముందే ఏం చెప్పలేము. ఎలా ఉంది సార్ మరి చూసుకున్నట్లయితే సూపర్ 6 సూపర్ 7 అన్నీ కూడా గాలికి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ అడుగుతుంటే కేసులు పెట్టి లోపలేస్తున్నారని జగన్ గారు నిన్న సభా సమావేశం రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాము. తిరుమలలో చాలా మార్పులు చేశారన్నారు. మేము ఉగాది రోజు తిరుమలలో ఉన్నాము. ఆ రోజు మామూలుగా తిరుమలలో భోజనంలో స్వీట్ పెడతారు. ఆ రోజు స్వీట్ ఏం వడ్డించలేదు. అడిగాను, స్వీట్ లేదండి అన్నారు. ఉల్లగడ్డ కూర పెట్టారు, ఉల్లగడ్డ ఉడకలేదు. మాకు పెద్ద మార్పు ఏం కనపడలా ఆ రోజు. అయితే కొత్త మార్పు మాకు నచ్చింది ఏంటంటే వడ వేశారు. వడ బాగుంది. ఎలా ఉంది సార్ పరిపాలన, ఎలా అన్న బాగుందంటారా? పర్లేదు 9 నెలలు మీరు గమనించిన విషయం పరిపాలన ప్రస్తుతానికి సాటిస్ఫాక్టరీ ఉంది, ఇంకా ఇంప్రూవ్ కావాలి. అంటే గతంలో కరోనా టైంలో కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్ గారు 2.0 జగన్ అన్న 2.0 ఇలాంటి అంశాలన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను, అందరితో మమేకం అవుతానని ఈయన, ఏదైతే ఉందో తల తాకట్టు పైన అప్పులు చేసి అయినా పథకాలు ఇస్తానని చంద్రబాబు గారు. ఏదైనా కాలమే చెప్తుందండి. ఎందుకంటే ముందుగా మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలు అన్నీ నమ్మలేము, నమ్మకం ఉండలేము. కాలమే పరిష్కారం. గతంలో అప్పులు ఉన్నాయని చూపిస్తున్నారు, ఒకసారి 5 లక్షల కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అంటారు, తర్వాత అసెంబ్లీలో ఏమో అసలు లేవు అంటారు. ఎలా ఈ బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్లో చేయడానికి ఏమవుతుందని జగన్ గారు అడుగుతున్నారు. అసలు లెక్కలు కేంద్ర ప్రభుత్వమే చెప్పాలండి. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు అప్పులు చేశారో వాళ్ళే చెప్పగలరు. వీళ్ళ అవసరాన్ని బట్టి అమౌంట్ ఒక్కోళ్ళు ఒక్కో రకమైన అమౌంట్ చెబుతున్నారు. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏది కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమంతో పాటు ఏవైతే కల్పిస్తున్నారు కాబట్టి పథకాలు త్వరితగతిన చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. అయితే కొంచెం సమయం పట్టినా ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్లే టైం అవుతుంది అంటున్నారు చంద్రబాబు. అది కరెక్టే, కానీ త్వరితగతిన ప్రజలకు అందితేనే మంచిది. ఇంకొక 3 సంవత్సరాలే గట్టిగా కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, కష్టాలనే అందరికీ ఉంటాయని జగన్ గారు, తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. సహజమే కదా, ఆశావాదులు అట్లనే మాట్లాడతారు, తప్పులేదు. ఎలా ఉంటుంది సార్ మీ అభిప్రాయం ప్రకారం? ఈ యొక్క అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కంపెనీలు మనకి రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఎప్పుడు రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంత పెద్ద విజయవాడలో ఏ ఒక్కళ్ళు పెద్ద పరిశ్రమ పెడదాము, నలుగురు ఉపాధి కల్పిద్దాము అనుకోకుండా పెద్ద వాళ్ళంతా రియల్ ఎస్టేట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ పరిశ్రమలు పెడదాము, ఇక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిద్దామని ఎక్కువ మంది ఆలోచించలేదు. అది చాలా నిరుత్సాహమైన విషయం. అంటే వీళ్ళు ఏమంటున్నారు సార్, అమరావతిలో ఎప్పుడైతే గతంలో కేటాయించిన భూములు ఎలా అయితే ఉన్నాయో కంపెనీలకి అవి అలాగే ఉన్నాయి, రావడమే ఆలస్యం అంటున్నారు. కంపెనీలు రావడమే ఆలస్యం, వాళ్ళు కేటాయించిన భూములు అలాగే ఉన్నాయి. అవి లోతులు మాకు తెలియదండి. పేదరికాన్ని నిర్మూలించడానికి ధనికులు వచ్చి సహాయం చేస్తారంట, అసలు నిజంగా జరిగింది? కూటమి ప్రభుత్వం ఉగాది రోజు నాంది పలికింది. సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళని సమాజంలో ఉన్న ధనికులు వచ్చి ఆదుకుని దత్తత తీసుకొని చేస్తారంట. సినిమాలో ప్రక్రియ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. ఏంటంటే ఎవరు వచ్చినా మనకి ఎవరు వచ్చినా మేలు చేయడం మంచిది, పేదలు మేలు చేస్తే మంచిది. మరి నమ్మి ఓట్లు వేశారు, ఎంతో జనం చూస్తున్నారు. ఎవరు వచ్చినా వాళ్ళు వైసీపీ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా మంచి పేదవాడికి మంచి పని చేస్తే చాలు. అది పథకాలు ఏమో లేట్ అయిపోతున్నాయి, ఎప్పుడు ఇస్తారని అడుగుతుంటే చాలా మందిని ఏమో అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారంటే ఇది సమంజసం? మరి అది మరి ఏం చేస్తాం, మరి వాళ్ళ ఇష్టం, మరి మన చెప్పలేము. వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనం చెప్పలేము. వచ్చి ఇచ్చిదాకా ఇవ్వాలా ఇచ్చామని అనుకోవాలి, మనకు అర్థం తెలియదు కదా. చాలా తాకట్టు పెట్టైన పథకాలు ఇస్తానని చంద్రబాబు గారు. ఆ పోలు అదే మంచిది, ఇస్తే మరీ మంచిది. ఇస్తే 10 ఏళ్ళకి అందరూ జనాలు అందరూ ఆయన చేస్తారు ఓట్లు. నిన్న కేడర్తో సమావేశమైన జగన్ గారు ఏమంటున్నారంటే, గతంలో నేను దగ్గరగా లేని కార్యకర్తలకి ఇప్పుడు ఖచ్చితంగా ఉంటారని, కరోనాలో ఆదుకోలేకపోయాను, కానీ ఈసారి మన పార్టీ మళ్ళీ గెలిచింది, వచ్చే 3 ఏళ్ళు కళ్ళు మూసేసుకోండి అంటారు. మరి ఏంటంటే 2 సంవత్సరాలు కూడా రాష్ట్రం మొత్తం 2 సంవత్సరాలు కూడా జగన్ కరోనా టైంలోనూ మరి వాలంటీర్ పెట్టి జనాలు పెట్టుకెళ్ళి ప్యానల్ కాపాడి పెట్టారు. పెట్టిన తర్వాత మరి మన ఆయన బాగా చూశాడు. మరి ఈయన వచ్చిన తర్వాత చేస్తాం అంటున్నారు, పేదల ఎదురు చూస్తున్నారు. సంవత్సరం పాలన క్లైమాక్స్కి వచ్చేసింది, చంద్రబాబు గారు చెప్పాయని మోసపూరిత మాటలని ప్రజలకు అర్థమైపోయింది, ఇక అందరూ ఆలోచిస్తాం మొదలు పెట్టారు అంటున్నారు. ఏముంది, నిజంగా చేస్తా ఉన్నాడు కదా, చేయని ఇప్పుడే చూస్తారు కదా జనాలు. ఇంకా అది ఏమంటున్నారంటే సభా సమావేశంలో పెన్షన్ ఇచ్చిన రోజు చంద్రబాబు గారు, నేను చేయనని చాలా మందికి అపోహ ఉంది, ఆ తల్లికి 100 జూన్ కల్లా ఇచ్చేస్తానంటున్నారు. ఏమో మరి అమ్మఒడి గట్ట జగన్ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు, మరి చంద్రబాబు నాయుడు మరి ఎందువల్ల మనకు తెలియదు, కానీ మరి ఆఫ్ చేస్తున్నాడు. మరి ఏటన్నది కారణం మనకు తెలియదు. ఎవరు వచ్చినా జగన్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా
పేదవాడికి మంచి పని చేస్తేనే ఎవరైనా నమ్ముతారు. ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలియదు చంద్రబాబు గారికి, తీసేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఏటీఎం టైప్లో అంటున్నారు. అసలు ఎందుకు ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తున్నారని అడుగుతున్నారు. ఎందుకంటే మరి వాళ్ళకి మనకే తెలుస్తుంది. మీరు ఏం చేస్తారో ఇప్పుడు నువ్వు నమ్మి ఓట్లు వేస్తాం, నువ్వు మంచి పని చేస్తానని కదా మేము ఓట్లు వేసేది. మరి అలా ఎంత జనం రాష్ట్రం మొత్తం నమ్మితే కదా ఓట్లు వేసేది. మరి ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు, మరి చేస్తే మంచిదే మాకును. పథకాల గురించి అడుగుతుంటే డబ్బులు లేవు ఖజానాలు అంటున్నారు, వాస్తవమే. మనం ఏం చేస్తాం? కాకపోతే ఏమంటున్నారంటే పద్దాక అప్పులు అంటున్నారు, అప్పులు ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా చెప్పట్లేదంట. ఒకసారి 5 లక్షల కోట్లు అంటారంట, 10 లక్షల కోట్లు అంటారంట, 15 లక్షల కోట్లు అంటారంట. అసలు ఏం చెప్తున్నారు? మరి వాళ్ళు ఇవ్వాలని మనం చూడాలి, అప్పుడు దాకా టైం చూడాలి. వాళ్ళు ఇస్తేనే మన పేదవాడికి కొంత ఏదో ఉన్న తిండి ఏ పని లేకపోయినా కొంత కాంత తిని ఇల్లు గూట్లో పడ ఇల్లు ఉంటే గూట్లో పడి ఉంటాడు పేదవాడు. మరి ఇల్లు ఇంటి అదులు కట్టుకొని 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటున్నాం. 600 కానీ చేస్తే ఇప్పుడు 4000 5000 అవుతున్నాయి. నెల రాత్రి తింటానికి కూడా తిండి లేదు. బాబు గారు మోసపూరిత మాటలు జనం నమ్మరంటున్నారు ఈయన. ఇంకా మరి ఏమో తెలియదు, మరి అంతవరకు కరెక్ట్గా తెలియాలి. మరి ఆయన చేస్తే నమ్ముతారు, మరి ఆయన చేయకపోతే మరి వాళ్ళ ఇష్టం.